హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాటర్ ఫుడ్ కర్రీ క్లబ్. ఈరోజు మన డాటర్ ఫుడ్ కర్రీ క్లబ్లో బెండకాయ మిక్సీ పచ్చడి అండి. ఇలా బెండకాయలను కర్రీ కాకుండా పచ్చడి చేశారంటే సూపర్గా ఉంటుంది. అసలు కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక చెంచా వరకు నూనెను వేసుకొని ఆ నూనె కొద్దిగా వేడయ్యాక మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే తీసుకున్న పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. 2 చెంచాల వరకు పల్లీలను అండ్ 2 రెమ్మలు కరివేపాకు, 2 చెంచాల వరకు ధనియాలు, వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో పచ్చిమిర్చి అండ్ పల్లీలు చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని బెండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ టమాటాలు తొందరగా ఫ్రై అవుతుంది. అదే విధంగా మీరు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. నేను చింతపండు యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చింతపండు బాగుంటుంది చింతపండు. నేను చింతపండు వేయొద్దని వేయలేదు. సో ఇలా ఇంకా బెండకాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. బెండకాయలు చల్లరేలోపు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అండ్ పల్లీలను ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఒక 6-7 వెల్లుల్లి తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా చూడండి ఇలా బరకగా ఉండాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. అసలు ఇంకా రోట్లో నూరితే చాలా బాగుంటుంది. సో మనకు రోల్ లేదు కాబట్టి ఇప్పుడు వీటిలో మనం బెండకాయని యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయని ఒక్క రౌండ్ అలా తిప్పి ఆఫ్ చేసేయాలి, మరి మెత్తగా చేయొద్దు. ఇదిగో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు వీటిని మరొక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 చెంచాల వరకు నూనెను వేసుకొని ఆ నూనె కొద్దిగా వేడయ్యాక పోపు గింజలు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ తీసుకొని వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు. ఈ పోపుని ఇలా ఫ్రై చేసుకొని ముందుగా మనం బెండకాయ పచ్చడి చేసుకున్నాం కదా, ఆ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఆ పోపుని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా స్పూన్ తో కలిపేసుకొని టేస్ట్ చేయడమే. చపాతి అండ్ వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వీలైతే మీకు రోట్లో నూరండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఓకే, ఇంకా ఈ పచ్చడి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.